వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వక్ఫ్ చట్టంలో చేసిన 2 కీలక సవరణలపై కేంద్రాన్ని ప్రశ్నించింది. వక్ఫ్ బై యూజ్ ప్రొవిజన్ తొలగించడం సమస్యలకు కారణం కావచ్చని పేర్కొంది. సుదీర్ఘ కాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని వ్యాఖ్యానించింది. నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయని గుర్తు చేసింది. అలాగే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చాలన్న నిబంధనపైన సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. హిందూ బోర్డుల్లో ముస్లింలు సభ్యులుగా ఉన్నారా అని నిలదీసింది. ఈ 2 అంశాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ విచారణను రేపటికి వాయిదా వేసింది. రైట్, ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వక్ఫ్ సవరణ చట్టంపై ఈరోజు సుప్రీంకోర్టులో వేడి వాదనలు కొనసాగాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఇటు పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ వాదించారు, అలాగే అభిషేక్ సింఘ్వి వాదించారు. ఈ మొత్తం చట్టం కూడా ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంది. ఆర్టికల్ 25, 26 కు విరుద్ధంగా ఉంది. అలాగే ఆర్టికల్ 14, 15 కూడా విరుద్ధంగా ఉంది. ముస్లింల పట్ల వివక్షాపూరితంగా ఉందనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్ లో పేర్కొంది. సో ఇవే అంశాలన్నీ కూడా పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు ముందుంచినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేసింది. వక్ఫ్ బై యూజర్ అనేటువంటి అంశాన్ని తొలగించడం వల్ల అనేక సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. చాలా మసీదులన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ ద్వారా ఉన్నాయి. వాటన్నిటికీ డీడ్స్ లేవు కాబట్టి దానివల్ల పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ పర్టికులర్ ప్రొవిజన్ పైన ప్రస్తుతాన్ని అమల్లోకి తీసుకురావద్దని ఆదేశించింది. అలాగే వక్ఫ్ బోర్డు అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ మినహా మిగిలిన వారందరూ కూడా పూర్తిగా ముస్లింస్ మాత్రమే ఉండాలని కూడా స్పష్టంగా ఆదేశాలు స్పష్టంగా ఒక ప్రతిపాదన చేసింది. అలాగే 3వ ప్రతిపాదన అది ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తి లేదంటే ప్రభుత్వ ఆస్తి అనే విచారణ కలెక్టర్ జరిపినప్పటికీ వాటి అమలు ఇప్పటిలోకి తీసుకురావద్దనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంచింది. సో ఈ 3 ప్రతిపాదనలు ప్రస్తుతం సుప్రీంకోర్టు పిటిషనర్ల ముందు ప్రభుత్వం ముందు ఉంచింది. సో ఆ నేపథ్యంలో రేపు దీనిపైన ఆర్డర్స్ పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా మనతో పాటు మాజీ మంత్రి షబీర్ అలీ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది వక్ఫ్ కు సంబంధించినటువంటి. సో ఏమనిపిస్తుంది అంత చూస్తుంది? ఇవాళ రీట్ పిటిషన్ ఫైల్ చేసిన వాళ్ళు 11 మందికి అవకాశం ఇచ్చినారు. మరి లక్కీ ఏమంటే మేము ఎవరికో ఎంగేజ్ చేసినామో మా అడ్వకేట్ కపిల్ సిబల్ గారే మొదలుపెట్టినారు. తర్వాత రాజు ధవన్ గారు, తర్వాత మన సింఘ్వి గారు, అలా చాలా మంది 11 మంది దాదాపు అవకాశం ఇచ్చినారు. తర్వాత గంటన్నర సేపు, తర్వాత హాఫ్ అన్ అవర్. ప్రధానంగా మీ అభ్యంతరాలు ఏంటి? మా అభ్యంతరాలు ఏముంది అంటే చీఫ్ జస్టిస్ వాళ్ళ ఏవి డౌట్ఫుల్ అని చెప్పి గవర్నమెంట్ అడ్వకేట్ కొన్నారు. అవే అభ్యంతరాలు. అంటే ఒక ఇస్లాం మతానికి చెందించిన వాళ్ళు డొనేట్ చేసిన భూముల మీద వాళ్ళే హక్కు ఉంటుంది. వాళ్ళ కమిటీస్లో వాళ్ళ దాంట్లో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు నాన్ ముస్లింస్కు అక్కడ వేసుకోవడం అది మంచిది కాదని చీఫ్ జస్టిసే అన్నారు. రేపు హిందూ కమిటీలో కానీ రేపు గురుద్వారాలో కానీ అన్నింటిలో మరి ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఇది మంచిది పద్ధతి కాదు. వాళ్ళకి ఉండాలి. ఎక్స్ అఫీషియో ఒకవేళ ఉంటే ఉండని కానీ అదర్ దెన్ నాన్ ముస్లింస్కి వేయాలనుకున్నది అది వక్ఫ్ బై యూజర్స్ విషయంలో కూడా చేంజ్ చేయాలన్నట్టు అది మంచిది కాదు. ఏ లైన్స్ వక్ఫ్ లో ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉన్నాయో దాని మీద కలెక్టర్కు చెప్పాలనుకున్న దాని మీద కూడా ఈ స్టే విధిస్తూ దాన్ని కూడా అబ్జెక్షన్ గా చేసి మేము 4-5 అంశాలు చెప్పిన దాంట్లో మెజారిటీ అంశాలకు చీఫ్ జస్టిస్ గారు ఇంట్రీమ్ గా చెప్పడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ అడ్వకేట్ గారు ఏమన్నారు, తుషార్ మెహతా గారు, ఇంకా మాకు సమయం కావాలా, వాళ్ళు అంతమంది మాట్లాడినారు, మేము లేవంటే రేపటికి పోస్ట్పోన్ చేసినారు. కానీ బహుశా చీఫ్ జస్టిస్ అండ్ 3 జడ్జెస్ కూడా 99% ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది ఆర్టికల్ 26 కు విరుద్ధంగా ఉన్నది అన్నట్టు ఒక కన్క్లూజన్ వస్తారని ఆశిస్తున్నాం. సో మొత్తానికి సుప్రీంకోర్టు ఈరోజు చేసినటువంటి విచారణ పట్ల సంతృప్తి చెందుతున్నారు. సో
మాజీ మంత్రి షబ్బీర్ అలీ. సో రేపు కూడా వాదనలు కొనసాగబోతున్నాయి. రెండు ప్రధాన అంశాలు, ఒకటి నాన్ ముస్లింస్ లను వక్ఫ్ బోర్డులో చేర్చొద్దు, రెండోది వక్ఫ్ బై యూజర్ సంబంధించి తొలగించడం వల్ల చాలా సంవత్సరాలుగా మసీదులన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ గా నడుస్తున్నాయి కాబట్టి వాటిని తొలగించొద్దు. ఈ రెండు అంశాలపైన సుప్రీంకోర్టు పాజిటివ్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో తాము గెలుస్తామన్నటువంటి ఆశాభావాన్ని ముస్లిం సంఘాలు, ముస్లిం నాయకులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.